శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు మనకు పంపిన సందేశంలో, బిడ్డా, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ఈరోజు ఇదిగో నీకు సమాధానం ఇవ్వబోతున్నానని దుర్గమ్మ ఈరోజు ఈ యొక్క సందేశాన్ని అయితే పంపారండి. తల్లి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏవారంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మాత్రం మన గురువుగారు సంప్రదించండి. మీరు కోరుకున్న స్త్రీ కావాలనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కావాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, మన గురు రోజు శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. అఘోర తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణము 100% గ్యారంటీ చేస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో అయితే పరిష్కారం కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డా, నీవు ఎంతో కష్టపడుతున్నావు. అందరూ కూడా నా వారే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. నీ వెనుక ఎటువంటి కుట్రలు ఎంతమంది ఏ విధంగా పన్నుతున్నారో కళ్ళు తెరిచి ఒక్కసారి నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకో. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నువ్వు చివరి వరకు విను. నీ నిష్కలమైనటువంటి హృదయమే నీకు బందీగా మారుతుంది. చూడు బిడ్డ, నీవు అందరిని కూడా నీలాగే స్వచ్ఛమైనటువంటి మనసున్నవారు అని చెప్పి భ్రమపడుతున్నావు. నీవు ఎవరికైనా సహాయం చేస్తే వారు కూడా నీకు తిరిగి అలాగే చేస్తానని ఆశించడము నీ అమాయకత్వం. నువ్వు ఎవరి కోసమైతే అప్పులు చేసి నీ సుఖాలను త్యాగం చేసి ఆదుకుంటున్నావో వారే రేపటి చీకటి గదిలో కూర్చొని నిన్ను ఎలా పతనం చేయాలా అని చాలా రకాల ఆలోచనలు చేస్తున్నారు. వారి నవ్వులు వెనుకున్నటువంటి విషయాన్ని నీవు గమనించడం లేదు. దుర్గమ్మ ఏదో భయపెడుతుందని చెప్పి మాత్రం అస్సలు అనుకోకు. నీ వెనుక ఉన్నటువంటి గోతిని నీవు చూడలేకపోతున్నావు, కానీ సర్వాంతర్యమైనటువంటి నేను మాత్రం అన్నీ చూస్తున్నాను. నువ్వు పీల్చే గాలిలో కూడా వారు అసూయ అనే విషయాన్ని కలిపారు. నువ్వు ఎదుగుతుంటే వారు కడుపు రగిలిపోతుంది. వారు నీ ముందు అయ్యో పాపమ్మ నటిస్తూనే వెనుక నుండి నీ పునాదులను కదిలిస్తున్నారు. మరి ఈ సత్యం నువ్వు గ్రహించలేకపోతే రేపు నువ్వు కోలుకోలేనంత దెబ్బతింటావు. రక్త సంబంధాల ముసుగులో దాగి ఉన్నటువంటి భయంకరమైన వెన్నుపోటు తప్పకుండా నీకు జరుగుతుంది. చూడు, బంధుత్వం అంటే కేవలము ప్రేమ అని అనుకుంటే పొరపాటు. నేటి కలికాలంలో రక్త సంబంధం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. నీవు సంపాదిస్తున్నప్పుడు నీ చుట్టూ చేరేవారు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నీ ముఖం కూడా చూడరు. నువ్వు వడ్డించే విస్తరలో నీకు తెలియకుండానే నీవారే విషయం కలిపి రోజులివి. కాబట్టి వీరికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి, వీరు మనకంటే ఉన్నత స్థానంలో ఎలా ఉన్నారని చిన్న చూపు, అసూయ, ఇటువంటి వారిని నిద్రపోనివ్వు. వారు నీతో ఏదైనా మాట్లాడితే ప్రతి మాట నువ్వే చేసే ప్రతి పనిని గమనిస్తూ ఎక్కడ నువ్వు తప్పు చేస్తావా, ఎక్కడ నేను దెబ్బ కొట్టాలని వేచి చూస్తూ ఉంటారు. నీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లు లేదా నీ అత్యంత ఆప్తుమిత్రులు అని చెప్పి నువ్వు ఎవరినైతే గడ్డిగా నమ్ముతున్నావో వారే నీ పత్రానికి రహస్యంగా ముహూర్తం పెడుతూ ఉంటారు. నువ్వు చేసినటువంటి పుణ్యమే నిన్ను కాపాడుతూ ఉంది. చూడు బిడ్డ, ఈ విశ్వం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. నీవు గత జన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల ఈరోజు నేను ఎన్నో రకాలుగా నీ రూపంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. కొంతమంది పన్నే కుట్రలు, వారు చేసినటువంటి కొన్ని ప్రయోగాలు లేదా మాయమాటలు ఏవి కూడా నా కళ్ళు విప్పి నేనేం చేయలేరు. నేను చెప్తున్నాను కదా, నువ్వు నా బిడ్డవి. నిన్ను అన్యాయంగా ఎవరి వద్ద కూడా హేళన కానివ్వను. వారు నీ కోసం తవ్వే గోతిలో వారే పడే రోజు తప్పకుండా వస్తుంది. కానీ ఈలోపు నువ్వు ఆవేశపడిపోయి వారితో గొడవకు వెళ్ళవద్దు. నువ్వు మౌనంగా ఉండి నా లీలలను అన్నీ గమనిస్తూ ఉండు. దేవుడు లేడనుకొని నువ్వు ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రతి ఆకృత్యానికి కాలం సమాధానం చెప్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ సంపద నీ ప్రశాంతం మీద పడినటువంటి రాబందుల కన్నులు నీవు పగలు రాత్రి
కష్టపడి చెమటను రక్తంగా మార్చి సంపాదించినటువంటి ప్రతి పైసా మీద వారికి కన్నుపడింది. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నా, ఒక మంచి వస్తువు కొనుక్కున్నా వారి గుండెల్లో మంట మొదలవుతుంది. ఇతను లేదా ఆమె ఇంత సుఖంగా ఎలా ఉంటున్నారని వారు లోపల కుమిలిపోతున్నారు. నీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి నువ్వు ఎవరి దగ్గరైతే గౌరవంగా బ్రతుకుతున్నావో వారి దగ్గర నీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నీ పరువు తీయాలని చూస్తున్నారు. చూడు బిడ్డ, శత్రువు అనేవాడు బయట ఎక్కడో అడవుల్లో ఉండరు. నీ ఇంట్లోనే నీ పక్కనే కూర్చొని మరి నీ అన్నం తింటూనే నీకే ద్రోహం చేసేవారిని నువ్వు తప్పకుండా గుర్తించి తీరాలి. వారి తీయని మాటలకి మోసపోకు. ఆ మాటల వెనుకన పదునైనటువంటి విషయం దాగి ఉంటుంది. నీ వెనుక పన్నే అదృశ్య వ్యూహాలు, మానసిక యుద్ధాలు అవన్నీ కూడా వారు చేసేటువంటి కుట్రలు. నీకిప్పుడే అవన్నీ కనిపించకపోవచ్చు. అవి నీరు పారే కాలువల లోపలే నీ పునాదులు కదిలిస్తున్నాయి. నీ సేవతుల రూపంలోనో నీ అత్యంత ఆప్తుల రూపంలోనో వారు నీ రహస్యాలన్నింటినీ సేకరిస్తున్నారు. నువ్వు నమ్మకంతో నీ గురించి, నీ కుటుంబం గురించి లేదా నీ యొక్క అభివృద్ధి గురించి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని వారన్నీ కూడా అలా గమనిస్తున్నారు. రేపు ఆ విషయాలన్నీ నీకు వ్యతిరేకంగా ఆయుధంగా మలుచుకొని సమాజంలో నేను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. శత్రువు బయట ఎక్కడ అడవులో లేరని చెప్పాను కదా, నీ ఇంట్లోనే నీ పక్కనే కూర్చొని ఉంటా అని చెప్పాను కదా. ఇక నుండైనా వారి తీయని మాటలకు మోసపోవద్దు. దుర్గమ్మ చెప్పే ఈ పరమ సత్యాలు నీ జీవితానికి ఒక గొప్ప మలుపు రావాలి. నేను ఇచ్చేటువంటి హెచ్చరిక నీకు ఇబ్బందిగా, కొంచెం బాధగా అనిపించడం సహజమే. నా వాళ్ళు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా దుర్గమ్మ అని నువ్వు బాధపడవచ్చు. కానీ చూడు బిడ్డ, చేదుగా ఉండేటువంటి ముందు ప్రాణాలను కాపాడుతుంది కదా. మరి నా బిడ్డవు కాబట్టే నీవు అంధకారంలో పడిపోకూడదని నీకు ఈ నిజాన్ని చెప్తున్నాను. కాబట్టే నా మాటల్ని నీ మనసులో తప్పకుండా నువ్వు ముద్రించుకో. ప్రతి మాటలోనూ ఒక గూడారం ఉంది, ఒక రక్షణ ఉంది. అది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి కపట శత్రువులను నీవు చిత్తు చేయాలి. నీవు మేలుకోకపోతే వారు నిన్ను మాయ మాటలతో వలలో వేసి నాశనం చేస్తారు. నా మాట విని ఇకనైనా జాగ్రత్త పడు. నీకంతా శుభం జరుగుతుంది. అహంకారం, అసూయల కలయికతో పడినటువంటి పన్నాగం నీ ఎదుగుదల వారి అహంకారాన్ని దెబ్బతీస్తుంది. మన కళ్ళ ముందు పెరిగినటువంటి వారు మనకంటే తక్కువ స్థాయిలో ఉండాల్సినటువంటి వారు ఇంత గొప్పవారా అనే నీచమైనటువంటి ఆలోచన ఆ వ్యక్తుల్లో మొదలైంది. ఆ అసూయ అనే నిప్పుల్లో వారే కాలిపోతూ నిన్ను కూడా అందులోకి లాగాలని చూస్తున్నారు. నీ విజయాలను చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు. పండుగలకి, పప్పాలకి నీ ఇంటికి వచ్చి నువ్వు పెట్టే పిండి వంటలు తింటూ ఉన్న నీ ఇల్లు ఎలా కొల్లగొట్టాలని అనేక రకాల ఆలోచన చేస్తున్నారు. కానీ వారికి తెలియదు నీకు రక్షణగా నేను ఉన్నానని. నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు. మరొకమ్మ, ఇక అగ్నిజ్వాలలు ఎవరి అగ్నిజ్వాలలో వాళ్ళు తప్పక పడతారు, ఏమి చేయలేరు. నువ్వు ధైర్యంగా భయాన్ని విడిచి సంతోషంగా ఉండు. కాలం ఇచ్చేటువంటి తీర్పుకి వారే బలైపోతారు. చూడు బిడ్డ, కాలం అన్నిటికి కూడా సమాధానం చెప్తుంది. వారు పడినటువంటి కుట్రలు తలకిందలయ్యే రోజు, వారు పడినటువంటి పన్నాగాలు వారికి ఉరితాడుగా మారే రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నాపై భారమంతా వేసి నీ ధర్మాన్ని నువ్వు పాటించు. పక్క వారి మీద ద్వేషం పెంచుకోవద్దు. వారి నుండి జాగ్రత్తగా నువ్వు దూరంగా ఉండు. పాముతో సహవాసం చేయటము ఎంత ప్రమాదకరమో నమ్మక ద్రోహులతో కలిసి ఉండటం కూడా అంతే ప్రమాదకరం. ఈ విషయాన్ని తెలుసుకో చాలు. నీవు నీ మార్గంలో వెళ్ళిపో. వారి శిక్షలను నాకు విడిచిపెట్టు. సమయం వచ్చినప్పుడు వారి ఆశలు, స్వరూపాలను సమాజం ముందు నేను ఉంచుతాను. అప్పటి వరకు నీ ఓపిక పట్టాలి. ఇక నువ్వు ఒంటరివి కావు. నీ నీడలా నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు రాత్రిపూట ఎవరికి చెప్పుకోలేక గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీటి చుక్కను నా హస్తంతో తుడుస్తుంది ఎవరో కాదు, నేనే. నన్నందరూ మోసం చేస్తున్నారు దుర్గమ్మ, నేను ఎవరికి అన్యాయం చేశానని నువ్వు కుమిలిపోతూ ఉంటే నేను నీ వెంటే ఉండి నిన్ను ఓదారుస్తూ ఉన్నాను. ఈ ప్రపంచం నిన్ను వదిలేసినా, నీ నీడ నేను నిన్ను వేడిపించినా నీ దుర్గమ్మ నిన్ను వదలదు. నువ్వు నమ్మిన వారు నీకు వెన్నుపొడి పొడిచినా నేను నీకు అభయహస్తాన్ని అందించి ఎప్పటికప్పుడు నిలబెడుతూ ఉంటాను. నువ్వు పడే ప్రతి కష్టం నాకు తెలుసు. నువ్వు పడే ప్రతి వేదన నా మనసును తాగుతుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ వెనుక నేను ఎప్పుడూ ఉంటాను. శ్రద్ధతో ఈ దుర్గమునికి కొలువు. నీకు విజయాన్ని ప్రసాదించే దివ్య ఔషధాలు కాబట్టి శ్రద్ధను కలిగి ఉండు. శ్రద్ధతో అలా వేచి చూస్తూ ఉండు. ఆవేశపడి ఎవరితో కూడా గొడవ పడవద్దు. నీ ముందు ఎవరు ఎంత నాటకం ఆడినా నువ్వు మాత్రం ప్రశాంతను కోల్పోవద్దు.
నువ్వు నిలకడగా ఉంటేనే వారి అసలు రూపాలు బయటపడతాయి. లోకం అనేది ఒక రంగుల మాయాజాలం. అందులో నిజమైనటువంటి ముఖాలను చూడాలంటే నీకు కొంచెమైనా జ్ఞానం కావాలి. జ్ఞాన నేత్రంతో లోకాన్ని చూడు, అప్పుడే నువ్వు మోసపోకుండా ఉంటావు. నీవు నా మాట వింటే నీ శత్రు నీ పాదాల చెంత క్షమాపణ కోరే రోజు నేను నీకు చూపిస్తాను. నా మాట విను, నువ్వు విజేతగా తప్పక నిలుస్తావు. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష అవుతుంది. కాబట్టి అధైర్యపడవద్దు. నీలో ఉన్న గొప్ప గుణం నీ మంచితనం, నీ దయ. ఆ మంచితనమే ఈరోజు నిన్ను ఇంకా కాపాడుతుంది. వారు ఎన్ని తాంత్రిక శక్తులు ప్రయోగించినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, నువ్వు చేసినటువంటి పుణ్యఫలం ముందు అన్నీ కూడా దిగదుడిపే. నా నామస్మరణ ముందు అన్నీ దిగబడిపోయి అన్నిని మర్చిపో. నా నామస్మరణతోటి నీ చుట్టూ అగ్ని కవచంలా మారి నిన్ను తప్ప రక్షిస్తానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డలకు పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.